టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ దుర్గామలీశ్వరాభ్యాం నమః. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేక వీరం. ఈ వారం మనకి గ్రహస్థితులు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దామండి. శని వక్రించి మీనరాశిలో, రాహువు మరి కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, ఈ యొక్క శుక్రుడు 2వ తేదీ నవంబర్ 2 నుంచి తులారాశిలోకి వచ్చాడు. మరి నవంబర్ 16వ తేదీ వరకు కూడా రవి మనకి ఈ యొక్క తులారాశిలో నీచపట్టి ఉంటాడు. అలాగే ఈ యొక్క కుజుడు మనకు కావలసినటువంటి బుధుడు కూడా మనకి తులారాశిలో ఉన్నాడు. అయితే కుజుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రహస్థితిని బట్టి మనకి 12 రాశుల వారికి ఒక్కొక్కరికి ఏ విధంగా ఉందో చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఆదాయాలు చాలా అధికంగా ఉన్నాయి. ఆరోగ్యము అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము కొంచెం ఆందోళనకరంగా ఉంటుంది. అంటే మరీ ఎక్కువగా కాదు. రవి నేచపట్టడం వలన మీ యొక్క ఆరోగ్యం కూడా బాగుండదు, మీ భార్య యొక్క ఆరోగ్యం కూడా చిన్న చిన్న సమస్యలతో ఉంటుంది. అలాగే నిద్ర ఎక్కువగా పోవడము, బద్ధకం ఎక్కువగా ఉండడము, పనులన్నిటిలోనూ కూడా నిస్సత్తువ, నిరాశ, అశ్రద్ధ చేయడము, ఇలాంటివన్నీ కూడా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వలన మనకి మీరు అమ్మాల్సినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరైనటువంటి రేట్లు ఇంతవరకు రాలేదని బాధపడుతున్నారు కదా, ఇదిగో ఇప్పుడు వస్తాయి. అయితే మీరు మీడియేటర్ల దగ్గర మధ్యలో పెట్టుకుని తీసుకుంటే కనుక మీకు రావాల్సినటువంటి అమౌంట్ రాదు. కాబట్టి మీరే డైరెక్ట్ పార్టీతో మీరు డైరెక్ట్ కనెక్షన్లో పెట్టుకోండి. అదేవిధంగా ఈ యొక్క బుధుడు తులారాశిలో ఉన్నాడు. కాబట్టి మీ భార్య యొక్క సంభాషణ చాతుర్యం వలన మీరు అనేకమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. మీ మేనమామల దగ్గర నుంచి చక్కగా సహకారము అనేటటువంటిది మీకు లభిస్తుంది. అలాగే ఈ యొక్క ఆదాయాలు మనం చూసుకున్నట్లయితే గత వారం కంటే కూడా ఈ వారం ఆదాయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఖర్చులు కూడా చాలా అధికంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. దూరపు ప్రయాణాలు చేస్తారు, జాగ్రత్త అండి. ఎవరు బళ్ళు పడితే వాళ్ళ బళ్ళు, ఎవరు కార్లు పడితే వాళ్ళ కార్లు ఎక్కినట్లయితే వాళ్ళకి కనుక కుజదోషాలు కానీ, కాలసర్ప దోషాలు కానీ, దరిద్ర దోషాలు కానీ ఉన్నట్లయితే వాళ్ళు యాక్సిడెంట్లు చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దూర ప్రయాణాలు చేసేటటువంటి వారు మీరు ఎంతో అర్జెంటు పని ఉంటే తప్ప బయటికి వెళ్ళకండి. అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం చేయాలి, రవి అలాగే కుజుడు ఈ రెండిట్లకి కూడా మీరు జపం చేసుకోవాలా, స్తోత్రాలు చదవాలా. తర్వాత రవికి కిలోంపావు గోధుమల్ని, ఎరుపు రంగు వస్త్రాలని, అలాగే ఈ యొక్క కుజుడికి ఎరుపు రంగు వస్త్రాలని, తర్వాత ఈ యొక్క కందుల్ని కిలోంపావు, వీటిని కనుక పేద బ్రాహ్మణులకి దానం చేసినట్లయితే, ఎప్పుడండి ఆదివారం ఏమో రవికి చేయాలి, మంగళవారం ఏమో కుజుడికి చేయాలి. అలాగే ఈ యొక్క త్రిపుర భైరవి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు ఇంట్లో జపించుకున్నట్లయితే బ్రహ్మాండంగా మీకు ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ నెలలో, ఈ వారంలో ఉంటుంది. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి షష్ఠస్థితిగతుడైనటువంటి బుధుడు, రవి వీళ్ళ వల్ల కొన్ని సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి పనులన్నీ కూడా పూర్తి కావు. అలాగే మీ యొక్క మిస్కమ్యూనికేషన్, మీరు ఎంత మంచిగా అవతల వాళ్ళతో మాట్లాడుతున్నప్పటికీ కూడా అవతల వాళ్ళు మీ మాటల్ని పెడార్థాలు తీసుకోవడం కానీ, లేదా వాళ్ళు వక్రించి చెప్పడం ద్వారా మీకు అనేకమైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవడానికి అవకాశాలు ఉంటాయి రావడానికి.
అలాగే ఈ యొక్క వివాహం కావడం లేదు అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి తులారాశిలో స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి అత్తగారులతో విరోధాలు, అలాగే వివాహాలు ఎర్రని పెళ్ళం కావాలని చెప్పేసి మీరు ప్రయత్నించడం, ఎర్రని కొంతమందికి మీ వ్యక్తిగత జాతకాల్లో కనుక మరి ఉన్న కుజుడు, గురుడు, రవి ఇలాంటి గ్రహాలు కనుక ఉన్నట్లయితే మరి బ్రహ్మాండంగా సప్తమాధిపతితో కనెక్షన్ ఉన్న ఇలాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటితో ఉంటే ఎర్రని పెళ్ళామే వస్తుంది. ఇది గోచార రీత్యా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఈ వారంలో వివాహ ప్రయత్నాలు మీరు చేస్తారు, దూరపు ప్రయాణాలు మీరు చేస్తారు. ఇతర దూరపు ప్రయాణాల నుంచి మీరు అన్నీ కూడా లాభాలు అనేటటువంటివి జరుగుతాయి. ఉద్యోగం దగ్గర కొంచెం టెన్షన్ వాతావరణం ఉన్నప్పటికీ కూడా చాలా సమర్థవంతంగా మీరు వాటిని సాధించుకొని వస్తారన్నమాట. అలాగే ఈ రాశి వారికి మీరు చేయాల్సింది ఏంటంటే, వృషభ రాశి వారికి అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వల్ల డిప్రెషన్లో ఉంటారు. అంటే మీరు పరిహారాలు ఏం చేసుకోవాలండి అంటే, ఈ యొక్క కేతువుకి అలాగే ఈ యొక్క రవికి మనము జపాలు చేసుకోవాలా, కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదవాలా, కేతు కిలోంపావు ఉలవల్ని అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ లేదా ఈ యొక్క ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి సోమవారం ఉదయం 7 గంటలకు దానం చేసుకోవాలి. అలాగే రవికి తెల్ల జిల్లేడు పూలతో మీరు రవికి పూజ చేసుకోవాలి, లేదా మామూలు జిల్లేడు పూలైనా సరే ఓం ఆదిత్యాయ నమః అంటూ ఈ రకంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మీకు చక్కగా గురువు మనకి డిసెంబర్ 2వ తేదీ వరకు ఉంటారు. కాబట్టి మనకు ఇప్పుడు గురుడు కర్కాటక రాశిలో ఉన్న కారణంగా అదనపు ఆదాయాలు ఈ మిథున రాశి వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆదాయాలు లాస్ట్ వీక్ కంటే కూడా ఈ వారం బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త కెమెరాలు, కొత్త పనిముట్లు అనేటటువంటి అందరూ కూడా కొంటారు. విద్యార్థులంతా కూడా కొత్త పరీక్షలకి నమోదు చేసుకోవడము, ఉద్యోగాల కోసం పరీక్షలు రాసిన వాటిలో కనుక రిజల్ట్స్ కనుక వచ్చినట్లయితే ఈ వారంలో వీళ్ళకి సక్సెస్ రావడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ యొక్క మిథున రాశి వారికి బంధువులు వీళ్ళని నుంచి వస్తాయి, ఇబ్బంది అనేటటువంటిది ఎదుర్కొంటారు వీళ్ళ నుంచి వీళ్ళ బంధువులు. కాబట్టి బంధువులు వీళ్ళకి కొంచెం దూరంగా జరగడము అనేటటువంటిది జరుగుతుంది. అలాగే కొత్త వ్యాపారాలు చేయాలి అనేటటువంటి ఆలోచనలతో కొత్త స్నేహాలు మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఆ వచ్చిన వ్యక్తులు మంచోళ్ళ చెడ్డోళ్ళ అది తెలుసుకోకుండా మీరు స్నేహాలు చేయడం ద్వారా మీరు దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 1-2 సార్లు మీరు జాగ్రత్తగా ఆ వచ్చినటువంటి వాళ్ళు మంచివాళ్ళ కాదా మీ ఆప్తులు చెప్పేదాన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. అదేవిధంగా ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. చక్కగా ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్స్ కూడా మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాల నుంచి మీకు అనేకమైనటువంటి పెట్టుబడులు మీకు పెట్టడం జరుగుతుంది. అలాగే మీరు కూడా విదేశాలకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త పార్ట్నర్షిప్లతో కొత్త బిజినెస్లు చేస్తారు. మీ భర్త యొక్క హస్బెండ్స్తో కలిపి మీరు స్థలాలు తీసుకోవడము, ఒకే చోట ఇల్లులు కట్టుకోవడము, సగం ఇల్లులు సగం వాళ్ళకి సగం మీకు అన్నట్టుగా అలా చేసుకోవడం ఇలాంటి పార్ట్నర్షిప్ వెంచర్లు చేస్తారు. ఇవి ఫ్యూచర్లో మీరు దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే, ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా కాస్త అనారోగ్యంగా మీకు ఉంటుంది కాబట్టి తలనొప్పులు అలాంటివి రవి జపం చేయండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు గోధుమల్ని ఎర్రని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు ఆదివారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోవాలా. ఓం ఆదిత్యాయ నమః అంటూ సూర్యభగవానుడికి పూజలు చేసుకోవాలా. తెల్ల జిల్లేడు మామూలు జిల్లేడు పువ్వులతో ఆ విధంగా సూర్య నమస్కారాలు సూర్యుడికి తర్పణాలు చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి పనులు లేటుగా అవుతున్నప్పటికీ కూడా విజయం సాధిస్తారు అని నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను. అలాగే మొన్న వారంలో మన యొక్క
ఈ యొక్క ఉమెన్స్ వరల్డ్ కప్లో కూడా చూడండి, కర్కాటక రాశి అమ్మాయి హర్మాన్ ప్రీత్ కౌర్ కెప్టెన్గా ఉంటూ మనకి వరల్డ్ కప్ పట్టుకొచ్చింది. అంటే ఆలస్యం అవుతుంది. అలాగే ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కర్కాటక రాశి వారు, వాళ్ళందరికీ కూడా 1-2 సార్లు స్కాలర్షిప్ అప్లై చేద్దాం, 1-2 సార్లు, ఏ పని అయితే ఆ పనికి 1-2 సార్లు. అందువలన ఈ వారం కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. కానీ ఫైనల్ సక్సెస్ మాత్రం మీదే అవుతుంది. అలాగే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి మీకు. ఇక డబ్బులు కూడా మీకు చక్కగా మీ అకౌంట్లో పడతా ఉంటాయి అన్నమాట. అవి మీరు వాడుకున్నా వాడుకోలేకపోయినప్పటికీ కూడా. అలాగే పెరుగుదల ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీరు విదేశాలకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ తర్వాత మీరు దూరపు ప్రయాణాలు చాలా అధికంగా చేస్తారు. వ్యవసాయము, ఆ తర్వాత ఫర్టిలైజర్స్, ఇలాంటి ఫీల్డ్స్లో కూడా మీరు రాటుకు తేలిపోతారు. నెక్స్ట్ ఈ యొక్క అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు, వెటనరీ డాక్టర్స్, ఇలాంటి వాళ్ళందరికీ కూడా మంచి ప్రమోషన్స్ రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి పొజిషన్స్ వస్తాయి. టీం వర్క్ అందరికీ కూడా టెక్నీషియన్స్ దగ్గర నుంచి, కెమెరాస్ మెన్స్ దగ్గర నుంచి అందరికీ కూడా టీం అంత మంచి పేరు ప్రతిష్టలు, లాభాలు కూడా వస్తాయి. అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా మంచిగా ప్రమోషన్స్ రావడము అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము విద్యార్థులు చాలా ఎక్కువ కష్టపడి చదవాలి. జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన గుమ్మం కూడా పట్టినంత లాభ అయిపోతారనమాట. ఈ వారంలో మంచి బ్రహ్మాండంగా స్వీట్లు తెగ తింటారు. షుగరా తర్వాత చూసుకుందాం, పోతే పైకి పోదాం, ముందు షుగర్లు తినేద్దాం, స్వీట్లు తినేద్దాం అని చెప్పేసి మీ భార్యలకు తెలియకుండా, అందులోనూ ముసలి వాళ్ళు కూడా వాళ్ళు భార్యలకు తెలియకుండా స్వీట్ల మీద స్వీట్లు లాగించేస్తారు. ఏం పర్లేదు తినేసేయండి, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ఇక ఈ యొక్క పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వారికి అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి మనశ్శాంతి ఉండదు. అండ్ కాబట్టి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోం పావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యలో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని, అనుష్ఠానాన్ని, హోమాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్నటువంటి శని వక్రించి, ఇవి కాకుండా మనకి రవి మనకి తులలో నీచపట్టున్నాడు. అయినప్పటికీ కూడా మీరు ఆరోగ్యాల్లో భంగాలు అనేటటువంటి స్వల్ప భంగాలు జరిగినా మీరు రాటు తేలిపోతారు, వాటిని దాటుకుంటారు. ఇక ఈ సప్తమంలో ఉన్నటువంటి ఈ రాహుగ్రహ ప్రభావం వలన కాస్త మానసికమైనటువంటి రుగ్మతలు వస్తాయి. మీ భార్య కూడా మిమ్మల్ని అన్సైకలాజికల్గా ఆవిడ మీరు తిట్టినట్లయితే మిమ్మల్ని ఆవిడ కొడుతుందనమాట. కాబట్టి జాగ్రత్తగా డీల్ చేసుకోండి భార్యల్ని. అలాగే వ్యాపార భాగస్వాములని చీల్చి పడేసేయండి, ఏం పర్వాలేదు. పోతే వ్యాపారం కాంట్రాక్ట్ పోద్ది, పెళ్ళం పోతే మళ్ళీ పెళ్ళం రాదు, వ్యాపారం పార్ట్నర్ పోతే మళ్ళీ ఇంకొకటి వస్తాడు. అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన పనులు లేటుగా అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ సింహరాశి వారు తమ సంతానం కోసం అనేకమైనటువంటి ఇబ్బందుల మీద పడుతూ ఉంటారు. అవన్నీ కూడా చాలా శ్రమ, మీ త్యాగము మీకు గుర్తించబడుతుంది. కాబట్టి ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం వలన వీళ్ళంతా కూడా సింహరాశి వారు ఇళ్ళు కడతారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. కాబట్టి ఉద్యోగాలు రానటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. అంతేకాదు కోర్టు కేసులు, పోలీస్ కేసులు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇతరులకు సంబంధించినటువంటి అన్నెసరీ గొడవల్లోకి మీరు వేలు పెట్టొద్దు. అలాగే ట్రోలింగులు, ఏడిపించడాలు ఇలాంటివన్నీ కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారా, ఏం చేస్తారులే అని. అలా కాదు, ఒక బలవంతుడైనటువంటి చేతిలోకి వెళ్తే జింతాత చేసేస్తాడు మీకు. కాబట్టి సింహరాశి వాళ్ళు అసలు వెటకారాలు ఆడొద్దు, చాలా బీ కేర్ఫుల్, అలా ఉండండి. అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా మనకి రాహు జపం, అలాగే శని జపం,
దీంతోపాటు విశేషంగా ఈ యొక్క రవి జపాన్ని చేసుకోవాలి. రవి స్తోత్రాలు, ఈ యొక్క శని రాహు స్తోత్రాలు చదువుకోవాలి. అలాగే ఈ యొక్క రవికి కిలోంపావు గోధుమల్ని మీరు ఎరుపు రంగు వస్త్రాన్ని లేదా ఆరెంజ్ కలర్ ఉంటే కనుక ఆరెంజ్ కలర్ వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోవాలి. అంటే ఈ రకంగా మీరు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు భార్యాభర్తల మధ్య స్వల్ప విరోధాలు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కొంచెము ఆదాయం లాస్ట్ వీక్తో పోల్చుకున్నట్లయితే గతం కాలం కంటే కూడా ఇప్పుడు కొద్దిగా తగ్గినప్పటికీ కూడా స్టాండర్డ్గా రావడం అనేటటువంటి జరుగుతాయి. భార్యాభర్తల మధ్యలో కొట్లాటలు కూడా ఒక విధంగా దారికి వస్తాయి. మీరు కోర్టుల్లో వేసుకున్నటువంటి ఫైటింగ్స్ అన్నీ కూడా ఆగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీ వైపుగా మీకు తీర్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బెంచ్ మీదకి కౌన్సిలింగ్ల వాళ్ళతో కొన్ని పరిష్కారం అయితే బెంచ్ మీద కొన్ని రావడం అనేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఈ కన్యారాశి వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సినిమా రంగంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వెనుక తిరిగి చూడకుండా కష్టపడి మీరు శ్రమ చేసినట్లయితే అందులో కన్యారాశి వారు కనుక ఉన్నట్లయితే తప్పకుండా కొన్ని ఛాన్సులు మీకు రావడానికి అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క కుజుడు మనకి ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ కూడా తృతీయ స్థానంలో ఉండడం ద్వారా మీకు బ్రహ్మాండమైనటువంటి ధన లాభము రావడం జరుగుతాయి. అలాగే ఈ యొక్క కుజుడు పోర్ట్ఫోలియోస్ ఏంటండి, మీ పేరు మీద ఉన్న స్థలాలని ఇబ్బంది పెట్టడమో లేకపోతే అధిక లాభాలకి ఇవ్వడమో చేయాలి. అలాగే రవి నీచపట్టాడు కాబట్టి కుజుడు పక్కనే ఉన్నాడు కాబట్టి మీకు అందరికీ కూడా ల్యాండ్స్ రేట్లు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ధైర్యంగా మీరు పనులు పూర్తి చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి లీవ్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొన్ని డిపార్ట్మెంట్స్ వారికి పోలీసు, రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రమోషన్ రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. క్రీడాకారులకు మంచి సమయం ఇది, బ్రహ్మాండంగా ఆడండి. అలాగే ఈ యొక్క హాస్టల్స్లో ఉన్నటువంటి పిల్లలు మీరు కనుక వాళ్ళని కనుక వదిలేయకపోతే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయలేరు. అతి గారాబం అనేటటువంటిది చేయవద్దు. ఇక ఈ రాశి వారికి అన్నీ కూడా సమానంగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విధమైనటువంటి ఈ యొక్క కొరత, ఒక ఏదో కోల్పోయాము అనేటటువంటి వెలితి ఉండడం జరుగుతుంది. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే కన్యారాశి వారికి మీరు శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. అలాగే ఈ యొక్క రవి జపం చేయండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు ఈ యొక్క ఎర్రని గోధుమల్ని, పసుపు రంగు వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మడికి మరి ఈ యొక్క శనివారం నాడు మనం దాన ధర్మాలు చేసుకోవాలా. శనివారం ఉదయం 8 గంటలకు కనుక. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం లేదా ఆ యొక్క హోమాన్ని మీరు జపం అనుష్ఠానం మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి జన్మంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన మృష్టాన్న భోజనాలు దొరకడం, ఆదాయాలు బాగా పెరగడం, మనశ్శాంతి ఎక్కువగా ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ధనస్థానంలో మరి ఈ యొక్క కుజుడు ఉండడం అద్భుతంగా మీకు ధనము పెరుగుతుంది. అదేవిధంగా బుధుడు కూడా మనకి తులారాశిలో, రవి నీచపట్టి ఉండడం వీటి యొక్క కారణంగా మనకేమవుతుందంటే చక్కగా డెసిషన్స్ తీసుకోలేకపోతారు. మీరు సరైనటువంటివి అనారోగ్యంగా ఉందేమో అని మీకు అనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న తలనొప్పులు, చిన్నవన్నీ కూడా మీకు కాళ్ళ నొప్పులు ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి.
అలాగే కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మంచియో కాదో చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం మీ పైన ఉంది. అలాగే నూతన వస్త్రాలంకరణాలు, నూతన ఆభరణాలు మీకు బంధువులు, మిత్రులు అందరూ తీసుకొచ్చి ఇవ్వడం, కోర్టు సమస్యల్లో ఇంతవరకు కదలనటువంటి ఫైల్స్ అన్నీ కూడా చక కదిలిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నాటకాలు, సినిమా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి మంచి ఛాన్సెస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. జర్నలిస్టులు, యాంకర్లకి మంచి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా మీకు భక్తి బాగా పెరిగిపోతుంది. ఎప్పుడూ పబ్బులు, రెస్టారెంట్లు అంటే తిరిగేటటువంటి మీకు చక్కగా ఈ యొక్క రాశి వారికి అందరూ కూడా లాభంలో కేతు ఉండడం ద్వారా చక్కగా గుళ్ళు, గోపురాలు తిరుగుతూ ఉంటారు. విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీరు చక్కగా ముందుకు వెళ్తారు. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు బాగా చేస్తారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి పంచమ రాహు ఉన్నాడు. రాహు బాలేదందువలన రాహుకు పూజలు చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క రవి నిచపట్టాడు కాబట్టి రవి రాహువుల జపాలు చేసుకోండి. రవి స్తోత్రాలు, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రవికి కిలోంపావు గోధుమల్ని, ఎరుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము ఆదివారం నాడు ఉదయం కరెక్ట్గా 6 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మరి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం, లేదా చక్కగా మీకు ఈ యొక్క భువనేశ్వరి మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మీకు అర్ధాష్టమ రాహువు, పంచమ శని, అలాగే అష్టమంలో మనకి ఈ యొక్క కర్కాటకంలో ఉండి మనకి ఈ యొక్క గురుడు భాగ్యంలోకి వచ్చాడు కాబట్టి కాస్త ఉపశమనం కలుగుతుంది. మీకు డబ్బుల పరంగా కాస్త ఇబ్బందులు అనేటటువంటివి తగ్గుతాయి. మెంటల్ టెన్షన్స్ అధికంగా ఉంటాయి. కొడుకు కోడళ్ళ విషయంలో కాస్త టెన్షన్ అనేటటువంటిది ఉంటుంది. కోడలు మీ పైన మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, సరిగ్గా చూడట్లేదని మీరు కొడుకులకు చెప్పినా సరే వాళ్ళు ఏం చేయలేక వాళ్ళనే కోడలనే సపోర్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ కోడళ్ళు కూడా మనకి ఎంత మీరు బాగా చూసుకున్నప్పటికీ కూడా వాళ్ళ తల్లిదండ్రుల మీదే వాళ్ళ మనసు ఉన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా మీరు పెద్దగా పట్టించుకున్నట్లయితే కాపురాలు పాడవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే శృంగేరి స్వాములు వచ్చినట్టుగా మొత్తం అనేక రకాలైనటువంటి సాధు సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సాధు సమ్మేళనాలకి వీళ్ళందరూ కూడా వనభోజనాలకి ఈ యొక్క రాశివారు, వృశ్చిక రాశి వారు అందరూ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఉల్లిపాయల బిజినెస్, కూరగాయల బిజినెస్లో చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి ఫైల్లోకి వస్తారు. ధాన్యాలు, అపరాలు, హోటల్ ఇండస్ట్రీ బిజినెస్లు చేస్తున్న వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఫైల్లోకి వస్తారు. విద్యార్థులు విద్యా విషయంలో చాలా బాగా చదువుతారు. మంచి మార్కులు మీకు రావడం అనేటటువంటిది జరుగుతాయి. ఎన్నో విజయాలు మీరు సాధించడం అనేటటువంటిది జరుగుతుంది ఈ వృశ్చిక రాశి వారు. అయితే పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీ పిల్లలకు బాగా ఉండకపోవడము, హెల్త్ విషయంలో కొంచెం తలపోట్లు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. లేదా హెల్త్ విషయంలో కనుక జరగకుండా ఉన్నట్లయితే మీరు విదేశాలకు మీ పిల్లల్ని పంపడము, లేకపోతే ఏదో చోటకి మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి అక్కడ మీ పిల్లల గురించి ఉద్యోగాలు వచ్చినాయా లేవా, వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏమైనా ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకున్నారా లేదా, ఇలాంటివన్నిటి విషయాలు ఆలోచిస్తూ మీకు అంతా కూడా హై టెన్షన్ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులంతా కూడా మంచిగా వృద్ధి చెందుతారు. పెళ్ళిళ్ళు కానటువంటి రైతులు, పెళ్ళిళ్ళు కానటువంటి పురోహితులకు పెళ్ళిళ్ళు అవుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు శనివారం నాడు ఉదయం 8:05 దానం చేసుకోండి. ఈ విధంగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. రావి చెట్టుకు నీళ్లు పోయండి. ఉసిరి చెట్టుకు కూడా మీరు నీళ్లు పోయాలి, పెంచాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.
ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మీకు పనులన్నీ కూడా ఆలస్యంగా అవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. దూరపు ప్రయాణాలు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది మీకు. అలాగే మీరు లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చారు అధిక వడ్డీకి, కానీ మీరు చేసేటటువంటి వ్యాపారంలో మీకు కలిసి రావడం లేదు. బిల్డర్లు బిల్డింగ్లు కట్టారు కానీ కొనేవాళ్ళు లేరు. రియల్ ఎస్టేట్లకు సైట్లు వేశారు, లేఅవుట్లు వేశారు కానీ కొనేవాళ్ళు లేరు. ఏ వ్యాపారాలు అయితే చేస్తున్నారో అటువంటివన్నీ కూడా అమ్ముడవడం లేదని బాధ ఉంటుంది. అటువంటిదన్నీ కూడా విచిత్రంగా ఈ వారం నుంచి మారడానికి అవకాశాలు ఉన్నాయి. ధనుసు రాశి వారికి వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు నిశ్చయించుకుంటారు. ఇప్పుడు వివాహాల సమయం కాదు కాబట్టి. అదేవిధంగా బంగారాలు, వెండి ఇలాంటివి, వస్త్రాలు ఇలాంటివన్నీ కూడా మీ బిడ్డల కోసమో లేకపోతే మీ యొక్క వచ్చేటటువంటి అల్లుళ్ళ కోసమో లేకపోతే కోడళ్ళ కోసమో మీరు పోగేసి జాగ్రత్తగా దాయడం అనేటటువంటిది జరుగుతుంది. బంగారం సంగతి దేవుడెరుగు. ముందు అసలు బంగారం లాంటి కోడలు మీ ఇంటికి వచ్చినప్పుడు ఆమెను న్యాచురల్గా చూసుకుంటే సరిపోద్ది. ఆమె ఎదురుకుండా మీ కూతురులను పొగిడినా, మీ కూతురుల పిల్లలతో మీరు మంచిగా మాట్లాడి మంచిగా చేసుకున్నా ఆమె కాస్త హర్ట్ అవుతుంది. మీరు మీ వాళ్ళ పిల్లలను కూడా మీరు అలా చూస్తే నో ప్రాబ్లం, కానీ అలా చూడరు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ యొక్క విద్యార్థులు ప్రేమల్లో ముంచెత్తిపోయారు. ఈ ప్రేమల వల్ల వీళ్ళ చదువులన్నీ కూడా మొత్తం భ్రష్టు పట్టేసినాయి. అందువలన జాగ్రత్తగా చదువుకోండి పిల్లలు. అప్పులు ఎక్కువగా ఉంటాయి మీకు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క గురుగ్రహము మంచి స్థానంలో లేదు. అందువలన గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదవాలా. గురువుకి కిలోంపావు శనగల్ని, పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే చక్కగా ఈ రాశి వారంతా కూడా మనకి ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఫలితం ఉంటుంది. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా అష్టమ కేతుగ్రహం జరుగుతుంది. దీనివల్ల ఆత్మహత్యలు చేసుకోవాలని పదే పదే అనిపిస్తుంది. నిన్ను వీడని నీడను నేను అంటూ ఆ పాటలు వినబడతా ఉంటాయి మకర రాశి వాళ్ళందరికీ కూడా. మీరు పూర్వజంలో చేసినటువంటి ప్రేమ ద్రోహాలన్నీ కూడా ఇప్పుడు రివర్స్ అవుతాయి. కొంతమందికి భార్యాభర్తలు ఉద్యోగరీత్యా భర్త ఒక చోట భార్య ఒక చోట ఉద్యోగాలు చేసుకుంటారు. కొంతమంది ఈ యొక్క నూతనంగా వివాహాలు చేసినప్పటికీ కూడా వీళ్ళందరూ ఎవరి దారిని వాళ్ళు ఉంటూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. భర్త భార్యలను వదిలేసేయడము, భార్యల కోర్టుల్లో కేసులు పెట్టేయడము, కోర్టుల్లో వీళ్ళిద్దరు దెబ్బకి కౌన్సిలింగ్లు పెట్టినా కలవకపోతే జడ్జే లీవ్ మీదకి వెళ్ళిపోవడం, ఆ లీవ్ వల్ల లాంగ్ లీవ్ అయిపోయి పోస్టింగ్ కూడా లేకుండా కోర్టులే ఖాళీలు అయిపోతున్నాయి. ఈ విధంగా ఇంత ఐరన్ లెగ్ అనమాట. కాబట్టి కలిసిపోండిరా నాయన అని పెద్దలు చెప్పినప్పుడు వినాలి. అలాగే ఆదాయాలు బాగా పెరిగినాయి. ఆదాయాలకి విషయంలో మీకు ఏం డోకా లేదు. కొత్త బళ్ళు కొంటారు, ఆ బళ్ళకి ఈఎంఐలు కడతారు. ఈఎంఐలు కట్టడం కూడా ఒక జాతకమేనా అండి అని అడగొచ్చు. ఆ ఈఎంఐలన్నీ కూడా టైంకి కట్టడం కూడా జాతకమేనా అయినా. చాలామంది కట్టేసి కొంతకాలం తర్వాత కట్టలేకపోతే ఆ బళ్ళు పీక్కి వెళ్ళిపోతారనమాట. బాగోకపోతే జాతకం లేకపోతే. అది కార్ అయినా, ఆటో అయినా, బైక్ అయినా అంతే. అలాగే భార్యలని చక్కగా వీళ్ళంతా కూడా కొంతమంది ద్వేషించినట్లయితే మరికొంతమంది ప్రేమించినటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ యొక్క శుక్రగ్రహము అనేటటువంటిది చాలా బాగుంది. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి ఈ శుక్ర రవి గ్రహాలు శుభ ఫలితాలను ఇస్తాయి. రవి నీచబట్టి మరి 16వ తేదీ వరకు కూడా మీకు ఆరోగ్యంగా భంగాలు అనేటటువంటివి కలిగిస్తాయి. కొత్త ప్రాజెక్ట్స్కి మీరు తీసుకుంటారు, కొత్త ఊర్లు మీరు వెళ్తారు, దూరపు ప్రయాణాలు చేస్తారు, కొత్త పొలాలు కొంటారు. ఆ పొలాల్లో కొత్త కౌళ్ళు మారుస్తారు, వేరే వ్యక్తులకు ఇస్తారు. మీరు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా మనము రవి జపం చేయాలి. రవి నీచపట్టాడు కాబట్టి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతు కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు
ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా ఈ యొక్క ధూమ్రవర్ణం పొగవర్ణం ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము ఎప్పుడు ఇవ్వాలి అంటే సోమవారం నాడు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి, సరిపోతుంది. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాడ్స్ అని చాలా ఎక్కువగా ఉంది. మరి పనులు లేవండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా పనులు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈ వారం అంతా కూడా మంచి శుభవార్తలు వింటారు. సంతానం లేనటువంటి వారికి సంతానం కలగడము, అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు చిన్నదైనా పెద్దైనా అప్పు చేసైనా ఎలాగో అలా కష్టపడి ఇల్లు కట్టడము అనేటటువంటిది జరుగుతుంది. ఈ యొక్క కుంభరాశి వారికి అందరూ కూడా నీలాప నిందలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నిందలకు భయపడద్దు, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. మంచి పనులు, ఆ విధంగా నూతన వస్త్రాలు దొరుకుతాయి. నిత్య నూతనంగా మీరు వివాహాలు ఇవన్నీ కూడా జరిపిస్తూ ఉంటారు. మీరు ఇళ్ళకి వెళ్ళి చక్కగా వాళ్ళందరినీ కూడా పెళ్ళికి వెళ్ళినటువంటి వాళ్ళందరినీ ఆశీర్వదించి చక్కగా డబ్బులు కూడా చదివించి వస్తూ ఉంటారు. ఈ కుంభరాశి వాళ్ళంతా కూడా కేవలం మిమ్మల్ని మామూలుగా పెళ్ళికి పిలిస్తే అందరు పెళ్ళిళ్ళకి వెళ్తారు. చక్కగా ఇవన్నీ కూడా కడుగుతారు, కాళ్ళు చేతులు అన్నీ కడుగుతారు కూడా. అంత త్యాగమూర్తులు మీరు. కాబట్టి ఈ కన్యారాశి వారు భయపడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారంతా కూడా మీకు బాధపడడానికి అవకాశం లేదు. ఎందువల్లంటే కుంభరాశి ఏలినట్స్ జరుగుతున్నప్పటికీ కూడా పనులు ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది మంచిగా జరుగుతుంది. పంచమ గురుడు మీకు సంతానాన్ని కూడా ఇస్తాడు. కాకపోతే ఏదో టెంపరీగా 6th హౌస్లోకి వచ్చాడనమాట. కాబట్టి పరిహారాలు మీరు చేసుకోవాల్సినవి ఏంటంటే కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినట్స్ అని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. మహాకాళి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోండి. కాబట్టి గోచార రీత్యా మేము చెప్తున్నాం అనమాట. కాబట్టి క్లియర్ కట్గా ఇలాగే మనకి వ్యక్తిగత జాతకాల్లో అయితే ఇంకా ఫుల్గా కనబడుతుంది. కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉండండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినట్స్ అనే ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అయితే రావు, కానీ అపార్థాలు ఉంటాయి కొద్దిగా. జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మనకి పనులన్నీ కూడా ఆలస్యంగా జరగడము, ఆలస్యంగా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. వ్యయ స్థితిగతుడైనటువంటి రాహువు నిద్ర లేకుండా నిద్రలేమి అనేటటువంటి వ్యాధిని తయారు చేస్తాడు. కాబట్టి ఈ యొక్క మీనరాశి వాళ్ళందరూ కూడా పనుల్లో చాలా ఫాస్ట్గా చురుకుతనంతో వెళ్తారు. ఉద్యోగాలలో మీరు అన్నీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంతమంది ఉద్యోగాలలో ప్రాబ్లమ్స్ వస్తున్నప్పటికీ కూడా మీకు ఏ విధంగా కూడా ఉద్యోగాల్లో మీకు రిస్క్ అనేటటువంటిది లేదు. కాబట్టి జాబు పట్ల అభద్రతా భావన అనేటటువంటిది మీకు అవసరం లేదు. ఇక సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొత్త సినిమాలు తీస్తారు. అలాగే కొత్త వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, ఫ్యాన్సీ వ్యాపారాలు, గోల్డ్ షాపులు, హోల్సేల్ వ్యాపారాలు, బొటిక్కులు, ఇలాంటివన్నీ కూడా చాలా తేలికైనటువంటి వ్యాపారాలు ఇవి. వీటిల్లో ఎక్కువ లాభాలు ఉండేటటువంటివి హోటళ్ళు, తర్వాత టీ స్టాళ్ళు, తర్వాత ఇలాంటివన్నీ కూడా మీకు ఛానల్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అండ్ షేర్స్ ఇలాంటివి వాడతాననేటటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఆడుకోండి. అది మనం ఎంకరేజ్ చేయం, కానీ షేర్స్ మార్కెట్లో కూడా లబ్ధి పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఫోన్లు బిజినెస్లు చేయండి, ల్యాప్టాప్లు సర్వీసింగ్లు ఇలాంటివన్నీ కూడా చేయండి. ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్స్, ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్స్, ఇలాంటి కెమెరాలు, ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా రాణిస్తాయి. మార్కెటింగ్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్తారు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సుఖంగా ఉంటారు.
కాబట్టి ఈ రాశి వారంతా కూడా మీనరాశి వారు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు అనుకూలం ఇది. రాజకీయ నాయకుల్ని తీసుకొచ్చే సన్మాన కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే పోస్టులు కూడా వస్తాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.